నమస్తే అండి. అంటే మా ఫ్రెండే ఒకతను ఉన్నాడు. ఆండ్రాలజీ చేశాడనమాట. ఆండ్రాలజీ చేసి ఆయన ఏం చేశాడంటే ఫస్టు అసలు ఈ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళని ఇంకా కొన్ని వీడియోస్ చేయడం, పెట్టడం స్టార్ట్ చేశాడు. ఫైనల్‌గా ఎంతమందికి ఈ ప్రాబ్లమ్ ఉంది అంటే, ఈ ప్రాబ్లమ్ వల్ల ఆయన సెపరేట్ క్లినికే పెట్టేసాడింక. ఓన్లీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. మనం సైంటిఫిక్‌గా దీన్ని ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాము. సో, దీనికి క్లినికే పెట్టేసాడు. ఇప్పుడు ఆయన దగ్గర అపాయింట్‌మెంట్ కావాలంటే మినిమమ్ 1 మంత్ వెయిట్ చేయాలనమాట. సో, అంత విచ్చలవిడిగా ఈ ప్రాబ్లమ్ ఉంది. సీ మనము పాతకాలం నుంచి ఎలా ఉండేదంటే, వాడికి ఏ టాలెంట్ అన్నా ఉండనియండి. కాకపోతే రీప్రొడక్టివ్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఒక సింగర్ వాడి సింగింగ్ అయినా గూడా వాడికి రీప్రొడక్టివ్ సిస్టమ్ కరెక్ట్‌గా ఉంటేనే వాడి జనరేషన్ అనేది నెక్స్ట్‌కెళ్తుందనమాట. సో, మన లైన్ తీసుకుంటే మనం ఇప్పుడున్నాము అంటే ఏంటంటే, మన పూర్వీకులు కొన్ని వందల, వేల జంటలు కరెక్ట్‌గా రీప్రొడ్యూస్ చేసాయి కాబట్టి, ఆ జంటల్లో ఏ ఒక్క జంట రీప్రొడ్యూస్ చేయకపోయినా మనం ఈరోజు ఉండిండమనమాట. సో, రీప్రొడక్టివ్ సక్సెస్ అనేది అంత అవసరం ప్రతి ఒక్కదానికి. సో, మనకు ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వస్తుందంటే మనము చాలా రీజన్స్, మైన్యూట్ రీజన్స్ చాలా చెప్పుకోవచ్చు. మేజర్ రీజన్స్ మనం ఏం చెప్తామంటే, సరిగ్గా డైట్ తీసుకోకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, లైఫ్‌లో స్ట్రెస్ పెట్టుకోవడం, అదేవిధంగా ఇంకోటేంటంటే ఆల్కహాల్, స్మోకింగ్ ఈ అలవాట్లు. ఈ 5 కారణాల వల్ల ఈ 5 కారణాలు అనేవి కామన్ అనమాట. మనం ఇంకా ఇండివిడ్యువల్‌గా స్పెసిఫిక్ రీజన్స్ గూడా ఎళ్ళొచ్చు. సో, మెయిన్‌గా ఈ 5 కరెక్ట్‌గా లేనందువల్ల మేజర్ ప్రాబ్లమ్ వస్తుంది. సో, మనం ఎప్పుడైతే ఏ మెడిసిన్ ప్రపంచంలో ఇదే గాదు. మీరు ఏ మెడిసిన్ అన్నా తీసుకోండి. దానికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి డెఫినెట్‌గా ఉంటాయి. ఎస్పెషల్లీ మనము ఈ వయాగ్రాలు ఇవన్నీ జేసినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ టెంపరరీగా ఆ రోజు మీకు సొల్యూషన్ ఇస్తాయి తప్పితే, ఆ డ్యామేజ్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిద్ర మాత్రలు తీసుకున్నారనుకోండి. ఈరోజు 1 ఎంజీ తీసుకుంటారు. ఒక 1 వీకో, 1 మంతో 1 ఎంజీ తీసుకుంటారు. తర్వాత పని చేయదు. 2 ఎంజీకెళ్తారు. 3 ఎంజీకెళ్తారు. ఈ ఈ ప్ర ఈ మెడిసిన్స్ గూడా అంతే. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్‌లో మనకేంటంటే మెయిన్‌గా అక్కడ నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ జేసి, వాసో డైలటేషన్ జేసి ఎరెక్షన్స్ తెస్తాయన్నమాట. సో, ఇవేంటంటే వాటికి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది ఈ మెడిసిన్స్‌కి. మెడిసిన్ పెంచుకుంటూ ఎళ్ళాలి. సో, దీనికి అంతే కాకుండా చాలా సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి గూడా మనము కామన్‌గా జూస్తుంటాం. డెఫినెట్‌గా అండి మాస్టర్బేషన్ అనేది అసలు మంచిది గాదు. మనము మాస్టర్బేషన్‌ని చాలా రకాలుగా చూస్తామనమాట. బేసిక్‌గా మనిషి అనేవాడు ఎలా ఉండాలంటే సెక్షువల్ యాక్సెస్ అనేది మనిషికి సో, విమెన్ అనేది హైలీ చూసీ ఉంటారు. హైలీ సెలెక్టివ్ ఉంటారు. వాళ్ళకు 100 మంది మెన్ గనక చూపిస్తే వాళ్ళు ఒకరినో, ఇద్దరినో సెలెక్ట్ చేసుకుంటారు యాస్ ఎ పార్ట్నర్. బట్ మెన్‌కి గాని ఒక 100 మందిని చూపిస్తే దాంట్లో 60 మందిని సెక్షువల్ పార్ట్నర్‌గా సెలెక్ట్ చేసుకుంటారు. విమెన్ అనేవాళ్ళు అంత చూసీ ఉంటారు. సో, దానివల్ల ఇప్పుడు ఏమవుతుంది ఈ పార్న్ వీడియోస్ రావడం వల్ల గానీ, ఈ విచ్చలవిడిగా వీడియోస్ ఎక్స్‌పోజ్ కావడం వల్ల గానీ సీ వుమెన్ ఒక 100 మందిలో ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారంటే వాడికి చాలా టాలెంట్ ఉండాలి. వాడు ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలి. ఫిజియోలాజికల్‌గా, సైకలాజికల్‌గా. సో, మనం ఏమంటామంటే ఇంట్రా సెక్షువల్ కాంపిటీషన్ అని మెన్‌కి కాంపిటీషన్ అంటామనమాట. ఇంటర్ సెక్షువల్ ప్రిఫరెన్సెస్ అంటామనమాట. అంటే విమెన్ ఎటువంటి వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. సో, ఎప్పుడైతే ప్రెషర్ ఉంటుందో మెన్ పైన అప్పుడే డెవలప్ అవుతారనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మెన్ ఉన్నారు. సో, ఆ మెన్‌లో ఇద్దరిలో ఎవరు బాగా జీవితంలో పైకొస్తారో వాళ్ళనే విమెన్ అనేవాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారనమాట. అక్కడ మెన్‌కి కాంపిటీషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పార్న్ వీడియోలు ఇవన్నీ వచ్చి ఆ కాంపిటీషన్ లేకుండా ఏమవుతుందంటే, చాలామంది అసలు లైఫ్‌లో వాల్యూ అనేదే సంపాదించుకోవట్లేదనమాట. ఇవి సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఇంకా మెయిన్‌గా ఈ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇంకా మనము చెప్పలేనన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయన్నమాట. మీకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉంటే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను. ఫస్ట్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి మనకు మేజర్‌గా ఏంటంటే మొబైల్స్ వాడడం. మొబైల్స్ వాడితే ఏమవుతుందంటే మొబైల్‌లో నుంచి మనకు ఈ హీట్ రేడియేషన్ ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్ వస్తుందనమాట. ఈ ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్ ఎప్పుడు జేబులో పెట్టుకొని తిరగడం వల్ల టెస్టిస్‌లోకెళ్ళి అక్కడ మనకు టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో, ఫస్ట్ మీరేం జేయాలంటే మొబైల్స్‌ని దూరంగా పెట్టడం. వీలైనంత వరకు వాడకుండా ఉండడం. ఇంకోటి ఎస్పెషల్లీ వీళ్ళు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ చేసేదేంటంటే ల్యాప్‌టాప్స్ ఇక్కడ పెట్టుకొని పని చేస్తుంటారు. దాంట్లో నుంచి చాలా రేడియేషన్ వస్తుంటుంది. ఆ అంటే ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్ అంటామనమాట. ఈ ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్ వల్ల మొత్తం హీట్ అయిపోయి, హీట్ వల్ల ఏంటంటే టెస్టోస్టిరాన్ పడిపోతుంది. ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకు కింద పెన్నిస్ ఆ ఏరియా ఉన్నప్పుడు అక్కడ మొత్తం బ్లడ్ వెసల్స్, నర్వ్స్ అన్నీ పోతుంటాయన్నమాట. ఈ పొయ్యేటప్పుడు ఏంటంటే మన పాతకాలం మనుషులెప్పుడూ ఒక మెత్తటి చైర్ పైన గానీ, లేకపోతే ఒక బైక్ డ్రైవింగ్ గానీ ఇవెప్పుడు చేయలేదు. మీరు ఎప్పుడైతే
బైక్‌కి ఇటు సైడ్ కాళ్ళేసి కూర్చోవడం గానీ, మెత్తటి చైర్ పైన కూర్చోవడం కింద ప్రెషర్ పడుతుందనమాట. ప్రెషర్ పడినప్పుడు అక్కడ నర్వ్స్ గానీ, లేకపోతే బ్లడ్ వెసల్స్ గానీ అన్నీ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేదొస్తుంది. మీరు ఫస్ట్ చేయాల్సిందేంటంటే వేడికి దూరంగా ఉండండి. ఎక్కువ సేపు కూర్చోవద్దు. ఈ 2 గన పాటిస్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్‌లో మీకేంటంటే ఇవి ఈజీలీ కంట్రోలబుల్ థింగ్స్ అనమాట. ఇవి కాకుండా కంట్రోల్ చేయలేనివి ఇంకా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటంటే ఆహ్, కెమికల్ ఎక్స్‌పోజర్ అనేది మేజర్. నేను ఏ ఆండ్రాలజీ సెమినార్‌కెళ్ళినా మైక్రో ప్లాస్టిక్స్ అంటారనమాట. మనము ప్లాస్టిక్ బాటిల్స్‌లో వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే, చిన్న చిన్న ప్లాస్టిక్ పీసెస్ లోపలికెళ్ళిపోయి అవి మన హార్మోనల్ డిస్టర్బెన్స్ చేస్తుంది. అవంతా అవాయిడ్ చేయలేము కాబట్టి ఇప్పుడు మనకి ఈజీగా అవాయిడ్ చేయగలవి ఏంటంటే, ఎక్కువ సేపు కూర్చోకపోవడం. ఇంకోటేంటంటే ఈ ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్‌కి దూరంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ టిప్స్ అనమాట. సో, హోమియోపతిలో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటామనమాట. చాలా ఇంపార్టెంట్ మెడిసిన్స్ ఉన్నాయండి దీనికి. కాకపోతే మనం హోమియోపతిలో ఎప్పుడు అలోపతికి, హోమియోపతికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో, అలోపతిలో ఏంటంటే మీకు ఫీవర్ వచ్చిందనుకోండి, మీరు ఇండియాలో ఉన్న పారాసిటమాలే, యూఎస్‌లో ఉన్న పారాసిటమాలే, ఆ! ఆడ అయిన పారాసిటమాలే, మగ అయినా పారాసిటమాలే. ఫీవర్ అంటే పారాసిటమాల్. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉంటే మనకు సిల్డినాఫిల్ సిట్రేట్ అని అదే ఓజోమెన్ అంటారు గదా! సో, ఇట్లాంటివి మనకుంటాయన్నమాట. బట్ హోమియోపతిలో ఒక డిసీజ్‌కి ఒక మెడిసిన్ అని ఉండదు. మనము హోమియోపతిలో యాస్ ఆఫ్ నౌ ఒక 5000 మెడిసిన్స్ ఉన్నాయి. ఈ 5000 మెడిసిన్స్ మనం డిఫరెంట్ కాన్సంట్రేషన్ తీసుకున్నప్పుడు ఒక 5,00,000 మెడిసిన్ దాకా